వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ 5th సెమిస్టర్ బీఎస్సీ అండ్ బీసీఏ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి సంబంధించి అప్లికేషన్ డెవలప్మెంట్ యూజింగ్ పైథాన్ యూనిట్ 1 అదర్ బులెటిన్ టైప్స్ ఇన్ పైథాన్ అనే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్, సో అస్సలు మిస్ చేసుకోకండి. వీడియోలో అదర్ బులెటిన్ టైప్స్ ఏ విధంగా ఉంటాయి పైథాన్లో అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మీకు సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ విత్ కోడింగ్ అండ్ అవుట్పుట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోలో మీకు కంప్లీట్ నోట్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో మనం స్టాండర్డ్ టైప్స్ ఆర్ ఇంటర్నల్ టైప్స్ ఇన్ పైథాన్ గురించి నేర్చుకున్నాం కదా. సో విచ్ ఆర్ డేటా టైప్స్ ఇన్ పైథాన్. సో పైథాన్లో ఏ విధంగా స్టాండర్డ్ టైప్స్ లైక్ ఇంటు, ఫ్లోట్, క్యార్, టపుల్, స్ట్రింగ్ ఈ విధంగా ఎలా డేటా టైప్స్ అనేవి ఉంటాయో అలాగే మనకి అదర్ బులెటిన్ టైప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట. టు హెల్ప్స్ టు మేనేజ్ ఫైల్ హ్యాండ్లింగ్, మాడ్యూల్స్, ఫంక్షన్స్, ఇటరేటర్స్, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్, అలాగే ఇంటర్నల్ మెకానిజమ్స్ లైక్ కోడ్, ఫ్రేమ్ అండ్ టైప్ ఆబ్జెక్ట్స్ వీటన్నిటిని కూడా మేనేజ్ చేయడానికి మనకి సపరేట్గా బులెటిన్ టైప్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. స్టాండర్డ్ టైప్స్ ఇన్ పైథాన్ ఎవరైతే వీడియోస్ ఇంకా చెక్ చేయలేదో వెళ్ళొకసారి మన ఛానల్లో చెక్ చేయండి. సో ఆ వీడియో చూస్తేనే మీకు అదర్ బులెటిన్ టైప్స్ ఇన్ పైథాన్ అనేవి ఈజీగా అర్థమవుతూ ఉంటాయి. సో పైథాన్లో వచ్చేసి మనకి ఫైల్ హ్యాండ్లింగ్ కానివ్వండి, మాడ్యూల్స్ కానివ్వండి, ఫంక్షన్స్, ఇటరేటర్స్, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ని మేనేజ్ చేయడానికి మనకి అదర్ బులెటిన్ టైప్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అదర్ బులెటిన్ టైప్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి టైప్. సో టైప్ అనేది మనకు ఒక ఫంక్షన్ అనమాట. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం నేర్చుకున్నాము టైప్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం అనేసి. ద టైప్ ఆఫ్ డేటా దట్ ఏ వేరియబుల్ కెన్ హోల్డ్. సో వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అయి ఉంది అని రిప్రజెంట్ చేయడానికి టైప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తుంటాము. కోడింగ్లో మనం టైప్ అనే ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు మనకి అవుట్పుట్లో డేటా టైప్ అనేది వస్తుందన్నమాట. అంటే వేరియబుల్లో స్టోర్ అయి ఉన్న డేటా యొక్క డేటా టైప్ అనేది మనకు అవుట్పుట్గా వస్తుంది. సో ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. సో ఎక్స్ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూని స్టోర్ చేశాను. ప్రింట్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్లో టైప్ అనే ఫంక్షన్లో ఎక్స్ అనే వేరియబుల్ని ఇంక్లూడ్ చేసినప్పుడు సో మనకు అవుట్పుట్ వచ్చేసి క్లాస్ ఇంట్ అని వస్తుంది. సో 10 అనేది ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి మనకి అవుట్పుట్లో క్లాస్ ఇంట్ అనే అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా పైథాన్లో ఆబ్జెక్ట్స్ యొక్క డేటా టైప్ని తెలుసుకోవాలి అంటే టైప్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేయండి, మనకి నన్. సో విచ్ ఇస్ రిప్రజెంట్స్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఏ వాల్యూ ఆర్ ఏ నల్ వాల్యూ. సో మనకి డేటాలో ఏదన్నా వాల్యూ కనుక ఆబ్సెంట్గా ఉన్నట్టయితే లేదంటే నల్ వాల్యూ అంటే ఎలాంటి వాల్యూ లేకుండా ఎంటీ స్పేస్ అయి ఉంటే సో మనకి నన్ అనే టైప్ అనేది యూజ్ చేస్తామన్నమాట. విచ్ ఇస్ ఆల్సో ఏ డేటా టైప్. సో ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. సో ఎగ్జాంపుల్లో ఎక్స్ అనే వేరియబుల్లో నన్ అని వాల్యూని తీసుకున్నాను అనమాట. ప్రింట్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్లో సేమ్ ఇక్కడ కూడా మనకి టైప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. వై? బికాజ్ మనం డేటా టైప్ని తెలుసుకోవాలి కాబట్టి. సో అవుట్పుట్ చూడండి, క్లాస్ నన్ టైప్ అని వస్తుంది. సో నన్ ఈజ్ ఆల్సో ఏ డేటా టైప్ కాబట్టి మనకి అవుట్పుట్లో క్లాస్ నన్ టైప్ అని వస్తుంది అనమాట. థర్డ్ వన్ ఫంక్షన్. ఫంక్షన్స్ ఆర్ ఫస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్స్ ఇన్ పైథాన్. సో పైథాన్లో మనకి ఫంక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనం ఫంక్షన్స్ని క్రియేట్ చేయాలంటే పైథాన్లో డిఈఎఫ్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేయాలి. సో డిఈఎఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసిన తర్వాత సో అక్కడ చూడండి ఫంక్షన్ నేమ్ వచ్చేసి యాడ్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. విచ్ ఈస్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. సో మనం డిఫైన్ చేస్తున్నాం కాబట్టి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని అంటాం. మీ అందరికీ తెలుసు కదా ఫంక్షన్స్లో మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అండ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో అక్కడ చూడండి, సో యాడ్ అనే ఫంక్షన్లో 2 ఆర్గ్యుమెంట్స్ని తీసుకున్నాను, ఏ అండ్ బి. సో అక్కడ చూడండి రిటర్న్ a+b. సో a+bని రిటర్న్ చేయమని చెప్తున్నాను. అండ్ ప్రింట్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్లో టైప్ అనే ఫంక్షన్ యూజ్ చేసి యాడ్ అనే ఫంక్షన్ ఇంక్లూడ్ చేస్తాను, చూసారా. సో ఫంక్షన్ నేమ్ అనేది ఇంక్లూడ్ చేసినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది మనకి, క్లాస్ ఫంక్షన్ అని వస్తుంది. సో హియర్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో ఏ డేటా టైప్. నెక్స్ట్ ప్రింట్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్లో టైప్ LEN మీన్స్ లెంత్ అనమాట. లెంత్ అనేది ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఐడెంటిఫై చేసినప్పుడు మనకి అవుట్పుట్ చూడండి, క్లాస్ బులెటిన్ ఫంక్షన్ ఆర్ మెథడ్. సో ఏ టైప్ అనమాట, బులెటిన్ ఫంక్షన్ ఆర్ మెథడ్ అని వస్తుంది. ఫోర్త్ వన్ మాడ్యూల్. సో మీ అందరికీ లైబ్రరీస్ తెలుసు కదా, లైబ్రరీస్లో మనకి బులెటిన్ ఫంక్షన్స్ ఉంటాయి, కావాల్సిన మెథడ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మీకు తెలుసు కదా లైబ్రరీస్, ప్యాకేజెస్ ఇవన్నీ ఉంటాయి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. సో లైబ్రరీస్ ఏ విధంగా ఉంటాయో మనకి మాడ్యూల్స్ కూడా ఆ విధంగా ఉంటాయన్నమాట. సో ఇట్ రిప్రజెంట్స్ ఇంపోర్టెడ్ ఆర్ యూజర్ డిఫైన్డ్ పైథాన్ మాడ్యూల్స్. సో పైథాన్లో మనకి మాడ్యూల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి లైక్ లైబ్రరీస్ అంతే. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఇంపోర్ట్. సో ఇంపోర్ట్ అనే కీవర్డ్ అనమాట ఇక్కడ. సో ఇంపోర్ట్ మ్యాథ్.
సో మ్యాథ్ అనేది మనకి లైబ్రరీ ఆర్ మాడ్యూల్ కిందకు వస్తుంది. మ్యాథ్ మాడ్యూల్ అనమాట. సో పైథాన్లో మనం మాడ్యూల్స్ అని యూజ్ చేస్తూ ఉంటాము. టర్మ్ వచ్చేసి సో ఇక్కడ ఇంపోర్ట్ అని ఎందుకు యూజ్ చేస్తుంటాము? సో లైబ్రరీ నుంచి ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలంటే లైక్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఇంపోర్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తామన్నమాట. అంటే ఇంపోర్ట్ అంటే ఏం లేదు, సో ఆ మాడ్యూల్ని మనం మన కోడింగ్లో యూజ్ చేసుకోవడానికి తీసుకొస్తున్నాం అనమాట. సో అందుకే ఇంపోర్ట్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ చూడండి ప్రింట్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్లో సో మాడ్యూల్ సో టైప్ని చెక్ చేసినప్పుడు మ్యాథ్ యొక్క టైప్ ఏంటి అని చెక్ చేసినప్పుడు మనకి అవుట్పుట్లో క్లాస్ మాడ్యూల్ అని వస్తుంది. సో ఇంపోర్ట్ మ్యాథ్. సో మ్యాథ్ అనేది మనకి ఇక్కడ మాడ్యూల్ అనమాట. సో అందుకే మనకి అవుట్పుట్లో మాడ్యూల్ అని వస్తుంది. ఫిఫ్త్ వన్ మెథడ్. సో మెథడ్ అంటే మనందరికీ తెలుసు లైక్ ఏ ఫంక్షన్ యూజ్డ్ టు రిప్రజెంట్స్ మెథడ్స్ దట్ ఆర్ బౌండ్ టు క్లాస్ ఆబ్జెక్ట్స్. సో ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఎగ్జామ్లో మనం క్లాస్ని డిఫైన్ చేస్తున్నాం అనమాట. క్లాస్ అండ్ క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ ఇక్కడ స్టూడెంట్ అని తీసుకున్నాము. క్లాస్ ఇస్ ఏ కీవర్డ్. సో ఇక్కడ మనం మెథడ్ని సో ఏదైనా ఫంక్షన్ కానీ మెథడ్ కానీ క్రియేట్ చేయాలంటే ఏం యూస్ చేయాలి? డెఫ్ అనే కీవర్డ్ యూస్ చేయాలి కదా. సో డెఫ్ అనే కీవర్డ్ అనేది యూస్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి డిస్ప్లే అనే మెథడ్ని క్రియేట్ చేసాము. సో అక్కడ మనం ఆర్గ్యుమెంట్ వచ్చేసి సెల్ఫ్ తీసుకున్నాము. అండ్ కింద చూడండి పాస్ సో విచ్ ఇస్ ఎ కీవర్డ్. అండ్ ప్రింట్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్లో టైప్ అనే మెథడ్లో సో ఇక్కడ చూడండి స్టూడెంట్ డాట్ డిస్ప్లే అంటే ఇక్కడ క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ అనేది మెన్షన్ చేసామన్నమాట. సో అవుట్పుట్లో మనకి ఏమొస్తుంది? అన్బౌండ్ మెథడ్. సో అంటే క్లాసెస్కి ఆబ్జెక్ట్స్కి బౌండ్ అనేది జరగలేదు అక్కడ అని వస్తుంది అవుట్పుట్లో. అన్బౌండ్ మెథడ్ మీన్స్ విచ్ ఈస్ లింక్డ్ ఓన్లీ టు ద క్లాస్ అనమాట, నాట్ ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్స్ని మనం ఇన్స్టెన్స్గా మాన్యువల్గా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ క్లాసెస్కి మాత్రమే లింక్ అయి ఉంటుంది. సెకండ్ వన్ చూడండి ప్రింట్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్లో టైప్ అనే ఫంక్షన్లో స్టూడెంట్ అనే ఫంక్షన్ ఇంక్లూడ్ చేసాము. డాట్ డిస్ప్లే ఇక్కడ మెథడ్ నేమ్ అనేది యూజ్ చేసాం. అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి బౌండ్ మెథడ్ అని వస్తుంది. అంటే విచ్ ఇస్ డైరెక్ట్లీ లింక్ టు ద ఆబ్జెక్ట్ ఇన్స్టెన్స్ అనమాట. ఆటోమేటికల్గా కాల్ అయినప్పుడు సో ఆటోమేటికల్గా సెల్ఫ్ అనేది పాస్ అవుతుంది. సో ఇవన్నీ మీకు పైథాన్ అనేది కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. కొంచెం డెప్త్గా వెళ్ళినప్పుడు మాత్రమే మీకు కోడింగ్ అదంతా అర్థమవుతుంది. సో మీరు జస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఎలా వస్తుంది మెథడ్ కాల్ చేస్తే ఏమొస్తుంది అని అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. సో నేను ప్రొవైడ్ చేసిన కోడింగ్ మీరు ఆన్లైన్ కంపైలర్స్లో కానివ్వండి సో పైథాన్ ఐడిఈస్లో కానివ్వండి ప్రాక్టీస్ చేసి అవుట్పుట్ అనేది అబ్జర్వ్ చేయండి. సిక్స్త్ వన్ ఫైల్స్. సో ఫైల్ హ్యాండ్లింగ్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది, ఆల్రెడీ ప్రీవియస్ సెమిస్టర్స్లో నేర్చుకునే ఉంటారు. సో ఇట్ రిప్రజెంట్స్ ఓపెన్ ఫైల్స్ యూజ్డ్ ఫర్ రీడింగ్ ఆర్ రైటింగ్ డేటా. సో ఫైల్స్లో మనం డేటాని రీడ్ చేస్తాము, రైట్ చేస్తాము. సో ఇలాగ డిఫరెంట్ మోడ్స్ అనేవి ఉంటాయి కదా. సో ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. సో ఎఫ్ అనే వేరియబుల్లో ఓపెన్ మీన్స్ ఇక్కడ మనం ఫైల్ని ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఓపెన్ అనే ఫంక్షన్ని తీసుకున్నాము. సింపుల్ డాట్ టెక్స్ట్ అనేది మనకి ఇక్కడ ఫైల్ నేమ్. అండ్ డబ్ల్యూ అనేది మోడ్ అనమాట. అంటే ఫైల్లో మనం ఏం చేస్తున్నాం? రీడ్ చేస్తున్నామా, రైట్ చేస్తున్నామా. ఆర్ అంటే ఫైల్లో డేటాని రీడ్ చేస్తున్నట్టు, డబ్ల్యూ అంటే రైట్ చేస్తున్నట్టు, అంటే డేటాని మనం యాడ్ చేస్తున్నాం ఫైల్లో. అండ్ ప్రింట్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్లో టైప్. సో ఇక్కడ మనం ఓపెన్ అనే ఫంక్షన్లో ఉన్న అది టైప్ అనేది తెలుసుకుంటున్నాం. ఎఫ్ని ఇంక్లూడ్ చేసాము. అండ్ ఫైల్స్ని మనం ఆప్టిమల్గా యూజ్ చేయాలి. సో ఫైల్స్ని ఓపెన్ చేసినప్పుడు మనమే క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఇక్కడ ఎఫ్ డాట్ క్లోజ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఫైల్ని క్లోజ్ చేసాము. సో అవుట్పుట్ అబ్జర్వ్ చేసినప్పుడు మనకి క్లాస్ ఐఓ డాట్ టెక్స్ట్ ఐఓ వ్రాపర్ అని వస్తుంది. విచ్ మీన్స్ ఫైల్లో మనం డేటాని ఎంటర్ చేసినట్టు. సెవెంత్ వన్ క్లాసెస్. సో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైతే ఇంకా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయలేదో వెళ్ళొకసారి మన ఛానల్లో చెక్ చేయండి. సో క్లాసెస్ ఆర్ లైక్ బ్లూ ప్రింట్స్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్స్టెన్సెస్ ఫర్ ఏ క్లాసెస్. సో నేను అక్కడ ప్రొవైడ్ చేసిన ఎగ్జాంపుల్ రాసిన చాలా ఈజీగా ఉంటుంది మీకు, వెల్ అండ్ గుడ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. క్లాస్ అండ్ క్లాస్ నేమ్. ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ అని తీసుకున్నాను. అండ్ మెథడ్స్ని క్రియేట్ చేయడానికి ఫస్ట్ డెఫ్ అనే కీవర్డ్ యూస్ చేయాలి కదా. సో డెఫ్ అనే కీవర్డ్ యూస్ చేసి డిస్ప్లే అనే ఫంక్షన్ని క్రియేట్ చేశాను. అండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి సెల్ఫ్ అని తీసుకున్నాను. అండ్ అగైన్ చూడండి ప్రింట్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్లో హలో ఐ యామ్ ఏ స్టూడెంట్ అని ప్రింట్ చేసాము. అండ్ సెకండ్ ప్రింట్ వెల్కమ్ టు పైథాన్ అని ప్రింట్ చేశాను. సో ఇక్కడ చూడండి క్రియేటింగ్ అండ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తున్నాం అనమాట. S1 అనే ఒక వేరియబుల్ తీసుకున్నాము. వేరియబుల్లో స్టూడెంట్ అనే మెథడ్ని ఇంక్లూడ్ చేసాము. అండ్ కాల్ చేయాలి కదా మెథడ్ని క్రియేట్ చేసిన తర్వాత. మెథడ్స్ని ఎలా కాల్ చేస్తాము? బై యూజింగ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ వచ్చేసి S1 కదా. సో ఇక్కడ మనం S1 డాట్ డిస్ప్లే అని యూజ్ చేసి మనం మెథడ్ని కాల్ చేస్తున్నాం. సో అవుట్పుట్ చూడండి హలో ఐ యామ్ ఏ స్టూడెంట్ వెల్కమ్ టు పైథాన్ అని ప్రింట్ అవుతుంది. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఎయిత్ వన్ కోడ్. కోడ్ ఈజ్ అన్ ఎగ్జిక్యూటబుల్ పీసెస్ ఆఫ్ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్లో మనకి ఎగ్జిక్యూట్ అయ్యే పీసెస్నే మనం కోడింగ్ అని అంటాం కదా. సో ఇట్ రిప్రజెంట్స్ కంపైల్డ్ పైథాన్ బైట్ కోడ్ యూజ్డ్ ఇంటర్నల్లీ.
సో దీన్ని మనం కోడ్ అనేది మనం ఇంటర్నల్గా యూజ్ చేస్తామన్నమాట. సో పైథాన్లో మనకి కంపైల్డ్ బైట్ కోడ్నే కోడ్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాం. శాంపుల్ అనే ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాం బై యూజింగ్ డెఫ్ అనే కీవర్డ్. రిటర్న్ హాయ్, సో హాయ్ అని రిటర్న్ చేయమంటున్నాము. అండ్ ప్రింట్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్లో టైప్ సింపుల్ డాట్ కోడ్ అని మెన్షన్ చేయాలన్నమాట. సో ఆ విధంగా మెన్షన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్లో క్లాస్ కోడ్ అనే అవుట్పుట్ అనేది వస్తుంది. 9th one, frame. It represents the execution frame used during the code execution. సో కోడ్ ఎగ్జిక్యూషన్ టైంలో ఏదైతే మనకి ఎగ్జిక్యూషన్ ఫ్రేమ్ ఉంటుందో సో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఫ్రేమ్ అనేది. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. సో ఇంపోర్ట్, సో ఆల్రెడీ నేర్పించాను కదా ఇంపోర్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము, మాడ్యూల్స్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఇన్స్పెక్ట్ అనేది మనకి మాడ్యూల్ అనమాట. ఇన్స్పెక్ట్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఫంక్షన్ అనే ఎనదర్ ఫంక్షన్ని క్రియేట్ చేశాను ఫంక్షన్ అనే నేమ్తో. ఇక్కడ చూసారా ఫ్రేమ్ ఈక్వల్ టు ఇన్స్పెక్ట్ డాట్ కరెంట్ ఫ్రేమ్, అంటే ఇక్కడ మనం కరెంట్ ఫ్రేమ్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట, ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో ఉన్న కరెంట్ ఫ్రేమ్ని. నెక్స్ట్ ప్రింట్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్లో టైప్ ఫ్రేమ్ తీసుకున్నప్పుడు మనకి అవుట్పుట్లో క్లాస్ ఫ్రేమ్ అని వస్తుంది. 10th one, స్లైస్ రిప్రజెంట్స్ ద ఇండిసెస్ యూజ్డ్ ఫర్ స్లైసింగ్ సీక్వెన్సెస్. సో మనకి స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది పైథాన్లో. ఆ కాన్సెప్ట్లో మనం ఈ స్లైస్ అనే ఆబ్జెక్ట్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట సీక్వెన్సెస్ కోసం. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఎస్ అనే వేరియబుల్లో స్లైస్ అనే ఫంక్షన్ యూజ్ చేశాను. అక్కడ చూసారా 1, 5, 2 అని తీసుకున్నాను అనమాట వాల్యూస్. సో ఇక్కడ ప్రింట్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్లో టైప్లో ఎస్ అనే వేరియబుల్ని ఇంక్లూడ్ చేసినప్పుడు మనకి క్లాస్ స్లైస్ అని వస్తుంది. అంటే అక్కడ మనం తీసుకున్న డేటాని స్లైసెస్గా డివైడ్ చేసాం. స్లైస్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం కాబట్టి మనకి క్లాస్ స్లైస్ అని వస్తుంది. 11th one, ఎలిప్సిస్ రిప్రజెంట్స్ ద లిటరల్. సో ఇక్కడ మీకు లిటరల్ అంటే అక్కడ 3 dots కనిపిస్తున్నాయి కదా, ఆ సింబల్ని లిటరల్ అని అంటాము. యూజ్డ్ మెయిన్లీ ఇన్ అడ్వాన్స్డ్ స్లైసింగ్ ఆర్ టైప్ హింట్స్. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. సో ప్రింట్ టైప్ ఆఫ్ లిటరల్ని తీసుకున్నాం, విచ్ మీన్స్ సింబల్ని తీసుకున్నాము. మనం అవుట్పుట్లో చూడండి మనకి క్లాస్ ఎలిప్సిస్ అని వస్తుంది చూసారా. సో ఇక్కడ మనకి 3 dots అనేది లిటరల్ అనమాట. దీన్ని మనం అడ్వాన్స్డ్ స్లైసింగ్లో యూజ్ చేస్తుంటాము. దీన్నే మనం ఎలిప్సిస్ అని అంటాం. 12th one చూడండి. ట్రేస్ బ్యాక్ రిప్రజెంట్స్ ద స్టాక్ ట్రేస్ ఆఫ్ అన్ ఎక్సెప్షన్. సో ఎక్సెప్షన్ అంటే అందరికీ తెలుసు కదా, ఎర్రర్స్ని ట్రేస్ చేయడానికి మనం ఇక్కడ ట్రేస్ బ్యాక్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఇంపోర్ట్ సిస్. సో ఇక్కడ సిస్ అనేది మాడ్యూల్ అనమాట. సిస్ మాడ్యూల్ని మనం ఎందుకు యూజ్ చేస్తూ ఉంటామంటే ఎర్రర్స్ కాన్సెప్ట్లో, ఎక్సెప్షన్స్ కాన్సెప్ట్లో వస్తుంది మీకు సిస్ మాడ్యూల్ గురించి. సో దానికోసం యూజ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ ఇంపోర్ట్ సిస్ అంటే సిస్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అండ్ ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడానికి తెలుసు కదా మనకి ట్రై క్యాచ్ బ్లాక్స్ అనేవి ఉంటాయి కదా. సో ఇక్కడ ట్రై బ్లాక్ అనేది తీసుకున్నాము. అండ్ ట్రై బ్లాక్లో మనం 10 divided by 0 విచ్ ఇస్ అన్ ఎర్రర్ కదా. సో ఎర్రర్ కోడ్ని ఇక్కడ ఇంక్లూడ్ చేసాము. నెక్స్ట్ ఎక్సెప్ట్ ఎక్సెప్షన్లో టీబీ మీన్స్ ట్రేస్ బ్యాక్ అనే వేరియబుల్ని ఇంక్లూడ్ చేశాను. ఇక్కడ చూసారా sys.execute.info అనే ఒక ఫంక్షన్ ఇంక్లూడ్ చేశాను. సో అక్కడ మనం 2 అని తీసుకున్నాం. ప్రింట్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్లో టైప్లో మనం టీబీ అనే వేరియబుల్ని ప్రజెంట్ చేసినప్పుడు సో మనకు అవుట్పుట్ చూసారా క్లాస్ ట్రేస్ బ్యాక్ అని వస్తుంది. సో ఈ విధంగా ఎర్రర్స్ని ట్రేస్ చేయడానికి ట్రేస్ బ్యాక్ని యూజ్ చేస్తూ ఉంటాం. 13th one అబ్జర్వ్ చేయండి. ఎక్స్రేంజ్ ఇట్ ప్రొడ్యూసెస్ నెంబర్స్ ఆన్ డిమాండ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ దెమ్ ఆల్ ఇన్ ద మెమరీ. సో మెమరీలో నెంబర్ ఆఫ్ డేటాని ఎట్ ఏ టైం స్టోర్ చేయకుండా డిమాండ్ ప్రకారం మనం ఇంక్లూడ్ చేసుకోవడానికి ఎక్స్రేంజ్ని యూజ్ చేస్తూ ఉంటాము. అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫర్ లూప్ని యూజ్ చేసాము. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎక్స్ రేంజ్ 5 అంటే మనకి రేంజ్ 5 ఇచ్చామన్నమాట. అంటే 5 నెంబర్స్ వరకు ప్రింట్ అవ్వాలి అనేసి. సో డైరెక్ట్గా మనం 0 to 5 నెంబర్స్ 1 2 3 అని మెన్షన్ చేయకుండా రేంజ్ మెన్షన్ చేసాం. డైరెక్ట్గా మనం 0 1 2 3 4 అనే నెంబర్స్ని తీసుకుంటే సో ఇక్కడ 5 వాల్యూస్ తీసుకుంటున్నాం కాబట్టి 5 వాల్యూస్కి మెమరీ అనేది ఆక్యుపై అవుతుంది. అదే మనం డైరెక్ట్గా రేంజ్ అనేది తీసుకున్నామంటే సో రేంజ్లో 5 అని మెన్షన్ చేస్తామంటే 1 వాల్యూ కదా. సో ఇక్కడ మెమరీ స్టోరేజ్ అనేది సేవ్ అవుతుంది. సో అందుకు మనం ఎక్స్ రేంజ్ని యూజ్ చేస్తూ ఉంటాము. సో ప్రింట్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్లో ఐని ప్రింట్ చేసినప్పుడు మనకి 0 to 4 టోటల్ 5 వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి అన్నమాట. అదర్ బులెటిన్ టైప్స్ ఇన్ పైథాన్ క్వశ్చన్ మీకు చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో 5 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది ఆర్ అయితే 10 మార్క్స్కి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. 5 మార్క్స్కి వస్తే ఎనీ 5 సింపుల్గా ఉన్న కోడింగ్ సెలెక్ట్ చేసుకొని ఎనీ 5 మెన్షన్ చేయండి. 10 మార్క్స్కి వస్తే ఎనీ 10 మెన్షన్ చేయండి. మీకు టోటల్ నేను 13 ప్రొవైడ్ చేశాను. 13లో ఎనీ 10 ప్రాపర్గా నేర్చుకోండి. ఎగ్జామ్లో మీరు కోడింగ్ అండ్ అవుట్పుట్ కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. సో అస్సలు మిస్ చేసుకోకండి. If you have any queries, please let me know in the comment section. For more videos like this, don't forget to like, share and subscribe to our channel. Hit the bell icon also. Thank you for watching.